ఇదిగో ఇది ఊపే గుమ్మడికాయ అంటే అటు ఇటు ఊతూ ఉంటుంది అన్నమాట. దీన్ని గురి చూసి కొట్టాలా. ఓహో, ఇది తాపీ గుమ్మడికాయ అంటే కదలకుండా తాపీగా ఉంటుంది అన్నమాట. ఇది లేపే గుమ్మడికాయ అంటే పైకి కిందికి లేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ మూడిట్లో మీకు నచ్చింది కొట్టేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇది నేను కొట్టేస్తా. చంపుతా. అదేంటి నువ్వేగా కొట్టేమన్నా? రే నీ బొందరా, కొట్టేసుకోమంటే కాయని నొక్కేయమని కాదురా, బాణంతో కొట్టమని. అవును. రా. అలాగే అమ్మా. బాణం బాణం. ఓహో, అది కొట్టక ముందు చెప్పాలి. అయ్యో కర్మ. ఇప్పుడు మొదటి రౌండ్ కాదు, ఇదిగో సగం ఉంది అంటే మూడో రౌండ్. రే నీ బొందరా, రే వాడు అంటుంది సీసా రౌండ్ గురించి కాదురా, పోటీ రౌండ్ గురించి. సారీ అమ్మా. ఇప్పుడు రెండో రౌండ్. పెళ్ళం పెనుమిడికి బాణమేయాలా, పెనుమిడి పెళ్ళంకి బాణమేయాలా. అబ్బబ్బా, ఇలా అయితే కష్టం కదా అత్తయ్య గారు. బాణం వేయడం అంటే మనిషి కాదు, మనిషి తల మీద ఉన్న పండుకో కాయకో. అర్థమైంది. ఇదిగో బాబు, మూడో రౌండ్ కూడా ఉందా? లేదు, రెండు రౌండ్లు మాత్రమే ఉంటాయి. మీలో బాణం వేసే ముగ్గురు ముందుకు రండి. నేను చేతు. ఒరే రాంబాబు నువ్వు రారా. అలాగే అమ్మా, వస్తున్నా. ఏయ్, నువ్వు తాగున్నావు, ఈ పోటీకి పనికిరావు, వెనకెళ్ళు. అవమానిస్తావరా, చెప్తా నీ పని. నువ్వు వెళ్ళు. ఎవరే బద్రి, అమ్మా నువ్వు రారా. అమ్మా ఓకే బసంతి, మీరు ముగ్గురు పోటీ చేయాలా. ముందు అలసియా గుంపులోంచి ఒకరొచ్చి 3 కాయల్లో ఒక కాయ కొట్టాలా. అలాగా వరుసగా ముగ్గురు కొట్టాలా. 2 గుంపుల్లో ఎవరు ఎక్కువ కాయలు కొడతారో వాళ్ళు మొదటి రౌండ్ లో గెలిచినట్టు. అలాగే. ముందుగా మీలో ఎవరు వస్తున్నారో? నేను. జాగ్రత్త. బద్రి, అది అది చూడవే. అయ్యయ్యో, అదేంటి? అయ్యయ్యో రివర్స్ లో పెట్టావేంట్రా? నేను చిన్నప్పటి నుంచి చీపురు పుల్లతో ఎన్నిసార్లు బాణమేలేదమ్మా. నాకు ఇలాగే వచ్చు. ఎవరికి తగిలిద్దో అది కూర్చోండి 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 కూర్చోండి. అమ్మో, అయ్యో, కూర్చోమంటే ఎందుకు నా నుంచున్నావు? ఒరే రంగా, నువ్వు వెళ్ళి పీకరా. అలాగే అమ్మా. అమ్మా వచ్చేసిందిరా. అబ్బో సరే అయిపోయింది. ఇప్పుడు నేనే. పని అయిపోయింది. వెళ్ళనా? వెళ్ళమా, సరే సరే వెళ్తాను. అమ్మా, అయ్యే రామా, నిన్ను కొడతాను. ఇది ఎక్కడ పెట్టాలో?
అయ్యయ్యా ఒసే నుంచవే ఆగాగాగు కొడుతున్నాను ఆగవే ఒసే ఒక్కో గురి చుట్టం మనకేమొచ్చు అయ్యని కళ్ళు మూసేద్దాం తల్ల కళ్ళెందుకు మూసుకున్నావమ్మా? అయ్యో బాణం వేయటం రానప్పుడు కళ్ళు మూస్తే ఏంటి తెరిస్తే ఏంటి? ఓ సనసూయి గుంత మా ఆయన ముక్కు పగిలిపోయిందే. అయ్యో అయ్యో ఏం చేయరా? ఈ పోటీలు అయిపోయిన లోపల నన్ను కాడికి పంపించేలాగా ఉన్నారే. చూస్తావేంటి? కొట్టు! నన్ను కొట్టినావేంటే? నువ్వే కదయ్యా కొట్టమన్నావు. కొట్టమన్నది నిన్ను కాదు, ఆళ్ళే. సైతు నువ్వు కొట్టు. అలా పైకి లేపు. దాన్ని కదరా ఆడిని. అలాగే బాబాయ్ అబ్బా అమ్మో పాపం కర్మరా కర్మ. ప్రతి బాణం మరికి తగులుతోంది, ఒక్కటి కూడా కాయకి తగలటలేదు. అయ్యయ్యో ఇప్పుడు మీలో ఎవరు కొట్టలేదు కాబట్టి ఇప్పుడు చామంతే. నానే నానే అయ్యయ్యో ఏ చామంతి, అన్ని బాణాలు ఒకేసారి పెట్టావేంటే? మూలమూలమో 3 గుమ్మడికి ఉన్నాయి కదా, ఏదో ఒకటి తగలపోద్దా అని 3 పెట్టేసినాను. ఒకటితోనే కష్టం, ఈవిడ ఏకంగా 3 ఎక్కువ పెట్టింది. గ్యారంటీ ఎవరికో ఒకరికి తగులుతుంది. మనం జంప్ అయిపోవడం బెటర్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను అదే అనుకుంటున్నాను నాన్న. అయ్యయ్యో లమ్మి జాగ్రత్త. ఇక్కడే పడిపోయినాయేటి? నేను చెప్పానా ఒక్క బాణం కూడా దిగలేదురా. నేను ఓడిపోయినాను. బంతి ఇంకా లేదు. నెక్స్ట్ నువ్వే. బాగా ఎత్తుకొట్టి అంతే. బంతి అది అది బాగుంది. ఓలమ్మో ఎంత సలిగా తీసేస్తున్నాడు. అది బాగుంటుందా? కొట్టు 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 బంతే. గురి పెట్టేస్తున్నాడు గురి పెట్టేస్తున్నాడు. కొట్టే బంతి అంతే కొట్టే. వీడి దొట్టి బిళ్ళప్పే, నాకు తెలీదా?
చేస్తున్నావు? కాయలు అక్కడున్నాయి, పైకేం పెడుతున్నావు? సచ్చినోడా బసంతి, నీ పెళ్లి నా చావుకొచ్చింది. అమ్మా ఇద్దరు అయిపోయారమ్మా, ఇంకా బసంతి ఒక్కతే మిగిలింది. అది ఓడిపోతే మనమే గెలిచాం. బసంతి, తర్వాత నీవే. నాన్న చేతు ఇది కొడుతుందంటావా? లేదమ్మా, బొట్టన వేలు కోసాం కదా, కొట్టలేదు. అయ్యో, నువ్వు సూపర్ రా. అమ్మా, అమ్మా. ఇప్పుడు మొదటి రౌండ్ లో బసంతి గెలిచినది, ఇక రెండో రౌండ్ ఇటక జంట అట్టక జంట రావాలి. అయితే నేను కాబోయి నా మొగుడికి ఎత్తాను. నేను నా మొగుడికి వేస్తాను. ఇటు నుంచి బసంతి కాబోయే మొగుడు సైజు రావాలి. అమ్మ మొగుడు రావాలా? వెళ్ళండి. నా పేడానికి వచ్చిందేరో. ఇదేంది? ఇది ఇది ఎట్టుకో. ఏంటిది? నిమ్మకాయ? నాన్న గుమ్మడికాయ, నాకు నిమ్మకాయ. ఇది అన్యాయం. అన్నయ్య పెట్టి మీ నాన్న పెద్దోడు కాబట్టి పెద్దకాయ ఇచ్చాం, నీ చిన్నోడు కాబట్టి చిన్నకాయ ఇచ్చాం. సరిగ్గా నిలబడుకుంటారా, లేకపోతే నిమ్మకాయ బదులు నీ తలకాయలో దిగుద్ది. బాణాలు తీసుకోండి. కోరుకుంటాడు సరిగెట్టుకో. ఇదిగో కొంచెం చూసి కొట్టవే, జాగ్రత్త, నా తలకాయ. అనసూయ, అయ్యో తలకాయ మీద ఉంది. అనసూయ, నేను ఏరుకోవాల్సిన ఎంగిలి పీడీలు చాలా ఉన్నాయి. కొంచెం చూసి కొట్టవే, జాగ్రత్తనే. నువ్వు కొట్టవే గుంట. నువ్వు భలే కొట్టావు. చైతు
చేతు బసంతి కొట్టు. చెప్తా. అమ్మా అమ్మా అయ్యో ఇదిగో జస్ట్ మిస్. కొంచెం లెఫ్ట్కి వచ్చిండే కడుపులోకి దిగిపోయేది. కొంచెం చూసి కొట్టవే. నా వేలుకు వచ్చినప్పుడు ఏమైందంట? ఇదిగో ఇది ఆఖరి ఛాన్స్. కరెక్ట్ కొట్టు ప్లీజ్. ఆగండి ఆగండి. ఈ 2 రౌండ్లో అన్సి ఒక రౌండ్ గెలిచింది, బసంతి 2 రౌండ్లో గెలిచింది. కాబట్టి ఈ బాణం పోటీలో బసంతిదే గెలుపు. అర్థమైందా గుంటడా? నా బొట్టనేళ్ళు కోసిన గెలుపు నాదే. బసంతితో ఎట్టుకోకమ్మా, సుర్ర సుమ్మైపోద్ది. రాయ్యా. ఈ రోజుకి పోటీని ముగిసినాయి కాబట్టి ఎవరు కూడా అనుకోవాలి. పోండి పోండి. మనం వెళ్దాం పద. అన్నీ అవమానిస్తావా? నీ సంగతి చెప్తా. అయ్యో అయ్యో ఉండయ్యా. దాని బొటన వేలు కోసా బాణం పోటీలో మనదే విజయం అన్నావు. ఏమైంది? 2 వేళ్లతో బాణం వేసి 2 విజయాలు దాని అకౌంట్ లో వేసుకుంది. అమ్మా బాణం వెడలో దానికి అంత టాలెంట్ ఉందని నాకేం తెలుసమ్మా. అబ్బా అది గూడెం పిల్ల కదా చేతు. ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. నీ ఆఖరి కాకులు ఎత్తుకెళ్ళా చంపుతున్నావు కదే. ఆ పొరచేయి దేవి దగ్గరికి వెళ్తున్నాం కదా, అప్పు తీసుకొని ఏదో ఒకటి పెట్టిస్తానులేవే. ఏంటి పెట్టేది? తాకట్టా? మరి తాకట్టు లేకుండా అప్పు ఇవ్వడానికి ఆమె పిచ్చిదేం కాదు. పొరచేయి దేవి. ఈ గూడు వాళ్ళని నమ్ముకుని ఫ్రీగా ఫుడ్ పెడతారని జేబులో డబ్బులు లేకుండా వచ్చాం. ఇప్పుడు చూడు ఏమైంది. పోటీలో గెలిస్తేనే పెడతారని, ఓడితే పెట్టరని నాకు మాత్రం ఏం తెలుసురా. అమ్మా ఈసారి పోటీలో మనం గ్యారెంటీగా గెలుస్తున్నాం, ఫ్రీగా ఫుడ్ తింటున్నాం అంతే. అవునన్న, ఈ అప్పులు తప్పించుకోవాలంటే మనం గెలవాలరా. లేదంటే ఉన్న బట్టలు కూడా అమ్ముకుని ఆకులు కట్టుకుని తిరగాల్సి వస్తుంది. అయ్యో చాలే ఆపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదులేండి. ఇక మీద జరిగే అన్ని పోటీల్లో మనమే గెలుస్తాం, గెలిచి తీరుతాం. రండ్రా ఆ పొరచేయి ఇంటికి వెళ్దాం. ఏటి
10,000 అప్పు కావాలా? అవును పురచెయ్యి దేవి గారు. సరే, తాకట్టు ఏం పెడతారు? మా శిరీష హారం. ప్రతిసారి నా నగలు తాకట్టు పెడతారా? ఈసారి లతక్క నగలు పెట్టండి. కోసి పాపిష్టిదానా, నీ కళ్ళు నా నగల మీద పడ్డాయా? పెడితే నీ నగలు పెట్టు, నేను మాత్రం పెట్టను. నా నగలు పెడితే పీతలాగా తింటావే. నన్ను పీత అంటావే? కోసి పాపిష్టిదానా, నీ కళ్ళు నా నగల మీద పడ్డాయా? పెడితే నీ నగలు పెట్టు, నేను మాత్రం పెట్టను. నా నగలు పెడితే పీతలాగా తింటావే. నన్ను పీత అంటావే? నన్ను కొడతావే. చెప్పండి. నా మాట వినండి బుజ్జి.